విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీ తీసుకొచ్చామని కూటమి నేతలు సంబరాలు చేసుకుంటుంటే సిపిఎం నేతలు ఆ సంబరాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం పోరాట కమిటీ చైర్మన్ నరసింహరావు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి ప్లాంట్ కష్టాలు తీరిపోతాయి, ఖచ్చితంగా ప్యాకేజీ తీసుకురావడం మా విజయం అని చెప్పి వారు సంబరాలు చేసుకుంటున్నారు, కానీ మీరు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు, కారణం ఏంటి? 11,440 కోట్లు బయట వాళ్ళకి చాలా పెద్ద ప్యాకేజీ లాగా అనిపించవచ్చు. స్టీల్ ప్లాంట్కి ఆ ప్యాకేజ్ అనేటువంటిది దేనికి ఖర్చు పెడతారనేది ముఖ్యమైనది. అమౌంట్ కంటే కూడా ఈరోజు కార్మికులకు జీతాలుగా కూడా ఇవ్వకుండా, ముడి ఖనిజానికి ఉపయోగించకుండా, నట్టు బోల్టు కూడా కొనకుండా స్టీల్ ప్లాంట్ ఎలా నడుస్తుందని అడుగుతున్నాం. ఈ ప్యాకేజ్ దేనికి ఖర్చు పెడతారు స్పష్టంగా చెప్పారు మినిస్టర్ గారు. స్టీల్ సెక్రటరీ చెప్పింది ఏమిటంటే, విశాఖపట్నం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చే చెప్పింది ఏమిటంటే అప్పులు తీర్చడానికి ఇది ఉపయోగిస్తామని చెప్తున్నారు. ఈ అప్పులు తీరిస్తే మరి ప్లాంట్ ఎలా నడుస్తుంది? అప్పులు తీర్చకుండా మేము కాదండవల. అప్పులు ఎప్పుడు తీర్చాలి? అప్పులు లాభాలు వచ్చిన తర్వాత తీర్చాలి. గతంలో కూడా ₹1 కూడా అప్పులు అనేటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేదు. అలాగే వడ్డీలతో సహా చెల్లించినటువంటి చరిత్రే వైజాగ్ స్టీల్ ప్లాంట్ది. ప్రారంభంలో మీకు పూర్తి డబ్బులు ఇవ్వలేదు కట్టడానికి, అప్పులు తెచ్చుకున్నాం, వడ్డీలు చెల్లించాం. ఆ డబ్బులన్నింటికి కూడా క్యాపిటల్ రీస్ట్రక్చర్ 2000 సంవత్సరంలో చేసిన డబ్బులు కూడా వాళ్ళకి చెల్లించడం అనేటువంటి జరిగింది. అందుకని అప్పులు చెల్లించలేదని అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కావాల్సిన పని ఏమిటనంటే, ఇప్పుడు ప్లాంట్ నడవాలంటే ముడి ఖనిజానికి డబ్బులు ఉండాలి, కార్మికులకు జీతాలు ఇవ్వాలి. కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఈరోజు పని చేయించడం అనేది ఎక్కడైనా రాక్షసత్వం. ఇది హౌస్ రెంట్ లేకుండా చేశారు, ఇన్సెంటివ్ లేకుండా చేశారు, బోనస్ చెల్లించడం లేదు, లీవ్ జీతాలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా కార్మికుల మీద కక్ష పెట్టి పిల్లలు ఏం చేశారు? పిల్లల్ని ఈరోజు కాలేజీలకు వెళ్ళేటువంటి పిల్లలకి బస్సులు తీసేయడం అనేటువంటి జరిగింది. అట్లాగే హాస్పిటల్లో పెద్దవాళ్ళు ఏం చేశారు? ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు ఈరోజు ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు, డాక్టర్లు లేరు, మందులు లేవు. 100 పడకల హాస్పిటల్, బ్రహ్మాండమైన హాస్పిటల్, కోవిడ్లో వేల మందిని కాపాడింది. అట్లాంటి హాస్పిటల్ ఈరోజు డాక్టర్లే లేనటువంటి దీనిగా స్టాఫ్ లేకుండా, అన్ని రకాలు కూడా మందులు లేకుండా, అన్ని రకాలుగా కూడా రెఫరెన్స్ లేదు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి వాడు చెప్పనలవగానేటువంటి పరిస్థితి. ఎలా పనిచేస్తారు వీళ్ళందరూ? వీళ్ళతో ఎలా పనిచేయించగలరు? అందుకని ప్రైవేట్కి అనుకూలమైన విధానాలు సిఎస్ఎఫ్ను ఎందుకు తీశారు? ఎందుకు దీని ప్యాకేజ్ అనేటువంటి దాన్ని కేవలం అప్పులు చెల్లించడానికి ఉపయోగిస్తున్నారు అంటే, కొనేటువంటి వాడు ప్రైవేట్ వాడికి ఏది కావాలో విఆర్ఎస్ ఎందుకు పెట్టారు? 1600 మందిని ఈరోజు నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు బయటికి వెళ్తే ఉత్పత్తి ఎలా జరుగుతుందని అడుగుతున్నాం. ఎవడైనా ఒకవైపున ఉత్పత్తి రేపు 3 బ్లాస్ట్ ఫర్నేస్లు జూలై ఆగస్టు నాటికి నడిపిస్తామని చెప్తున్నారు. రెండో వైపున ఉన్న కార్మికుల్ని తొలగిస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఒక్క కార్మికుడిని రిక్రూట్మెంట్ చేయలా. 5,500 మంది ఇప్పటికే బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ 1600 మంది తీసుకురావడం అవసరమా? కానే కాదు. వాళ్ళు లేకపోతే అసలు పని జరగదు. 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తామంటున్నారు. 4000 మందిని కాంట్రాక్ట్ వాళ్ళందరూ ఆపరేషన్లో పనిచేస్తున్నారు, కీలకమైన విభాగాల్లో పనిచేస్తున్నారు, చాలా కష్టమైనటువంటి పనులు చేస్తున్నారు. అట్లాంటి కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తారా? తొలగిస్తే ఎలా నడుస్తుంది? అవన్నీ కాదు. ప్రైవేట్ వాడు మూసేసైనా ప్రైవేటు వాడు కావాల్సిన పద్ధతిలో ఈరోజు ఉన్నటువంటి కార్మికులు కాకుండా అందరూ 10,000 రూపాయల నెలకు పనిచేసేటువంటి కార్మికులను బళ్ళారి జిందాల్ ఈరోజు చేస్తున్నటువంటి పని అది. బ్రాండింగ్స్ చేస్తున్న పని అదే. 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న 8,000 రూపాయల వాళ్ళ జీతాలు, చీప్ లేబర్. అట్లాంటి చీప్ లేబర్ తోటి ఇట్లాంటి ఆధునికమైనటువంటి పరిశ్రమలో నైపుణ్యం కలిగినటువంటి పనులు కూడా చేయించుకోవాలంటే నిరుద్యోగాన్ని అవకాశంగా తీసుకొని తప్పుడు పద్ధతుల్లో చేయడం. మీరు ఇందాక మైన్స్ కోసం మాట్లాడారు. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు చంద్రబాబు నాయుడు గనులు అడగడం లేదు, కానీ ఆర్సిలర్ మెటల్కు గనులు ఇవ్వాలని కోరడం ఎంత మేరకు సమంజసం అని చెప్పి మీరు అడిగారు. ఏ విధంగా చూడాలి? మెటల్కు గనులు ఇవ్వాలని ప్రధానమంత్రినే నేరుగా చంద్రబాబు అడిగినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఏ విధంగా? ఈరోజు ప్లాంట్ నడవాలి, లాభాలు రావాలంటే మొదటిది సొంత గనులు సమకూర్చడం. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి బిలాయ్, బొక్కారో, రూర్కెలా, దుర్గాపూర్ అందరికీ ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు లేవు? లేని వాటిని ఈరోజు మేము ధర్నాలు చేస్తే మీరు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా ధర్నాన్ని అడ్రస్ చేశారు, మమ్మల్ని బలపరిచారు. గనులు కావాలని మీరు వాదించినటువంటివన్నీ కూడా మేము చూపిస్తాం, క్లిప్పింగ్స్ అన్నీ. అందుకని ఈరోజు ఎందుకు ఆర్సిలర్ మెటల్కి అడుగుతున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు కాదంటున్నారు? ఎందుకనంటే బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ చేయాలనుకుంటుంది. అందుకని బీజేపీ ప్రభుత్వం ఏది చెబితే దానికి తందానతాననేటువంటి పద్ధతిలో తెలుగుదేశం కానీ జనసేన కానీ వ్యవహరిస్తున్నాయి. అందుకని ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంత గనుల గురించి పొల్లెత్తు మాట కూడా మాట్లాడడం అత్యంత కీలకమైన పాయింట్.
సెయిల్ని ఎలాగ విలీనం చేయమని చెప్పారు. ఎందుకని ఇది ఏది చేసినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలపడుతుంది. ఈ 2 చర్యల్లో ఏది చేసినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలపడుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలపడకూడదు, ఇది బలహీనపడాలి, సిక్ అవ్వాలి. సిక్ చేసి ఆ నెపం కార్మికుల మీద తోసేసి వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళింది, అందుకని నేను మూసేస్తున్నాం, అందుకని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అని చెప్పడానికి ఒక దారి అనేటువంటి దాన్ని ఈరోజు వెతుక్కున్నారు. ఆ దారిలో భాగంగా ప్యాకేజ్ మేము ఏదో చేసామని చెప్పుకోవడానికి పాలాభిషేకాలు గజమానులు వేసుకొని ప్రజానీకాన్ని మోసం చేయాలనుకుంటున్నారు. ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు, మీరు దేనికి ఉపయోగిస్తున్నారు అనేటువంటిది కూడా స్పష్టంగా మినిస్టర్ గారు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. అందుకని జీతాలు ఇవ్వనటువంటి ప్యాకేజ్ ఎందుకనేటువంటిది ఈరోజు అందరూ అడుగుతున్నటువంటిది. అందుకని ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు పూర్తి అవాస్తవం, తప్పు, సరైనటువంటిది కాదు. అందుకని ఇప్పటికైనా మీరు 2 ప్యాకేజ్ అనేటువంటి దాని జీతాలు ఖర్చు పెట్టండి, యంత్రాలు ఖర్చు పెట్టండి, ముడి ఖనిజానికి ఖర్చు పెట్టండి. రెండోది సొంత గనులు సమకూర్చండి. ఈ 2 పనులు చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశంలో నంబర్ 1 స్టీల్ ప్లాంట్గా భవిష్యత్తులో నడుస్తుందని తెలియజేస్తున్నాం. లేదు మీరు మోసం చేయాలనుకుంటే దానికి మూల్యం చెల్లించక తప్పదు, ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తారని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం జనసేనని కూడా హెచ్చరిస్తున్నాం. చివరిగా ఒక విషయం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూమికి తీసుకురావాలి, పోషించాలి. ఎందుకంటే ప్యాకేజీ తీసుకొచ్చామని పూర్తిగా రిలాక్స్ అయిపోయారు. ఖచ్చితంగా ప్యాకేజీతో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయనే భావనలోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏ విధంగా చూడాలి, ఎటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకురావాలి? మేము పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముందు ప్రజల్ని చైతన్యం చేస్తాం, ప్రజానీకానికి తెలియజేస్తాం వాస్తవాల్ని. ప్రజల యొక్క సహకారంతో కార్మిక వర్గం అన్ని సంఘాలు కూడా కలిసి ఐకమత్యంగా పోట్లాడతాం. దీన్ని ఎవడు ఆపడానికి ఎవరి తరం కూడా కాదు. అందుకని మా ఉద్యమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. అందుకని ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లే ఈరోజు ప్యాకేజీని కార్మికులకు జీతాలకు ఖర్చు పెట్టండి అని ముందు ఫస్ట్ ఈరోజు ఇమీడియట్గా ప్యాకేజీ గురించి వాళ్ళు గొప్పగా చెబుతున్నారు కాబట్టి దాని ముందు జీతాలకు ఖర్చు పెట్టండి, యంత్రాలకు ఖర్చు పెట్టండి, ముడి ఖనిజానికి ఖర్చు పెట్టండి అనేది ఫస్ట్ పాయింట్. అట్లాగే సొంత గనులు సమకూర్చండి అని ముందు నుంచి చెబుతున్నాం. ఈరోజు కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది అది ఒక్కటే. అందుకని దాన్ని కూడా చేసినప్పుడు మాత్రమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇది మొత్తం మీద వచ్చినటువంటి ప్యాకేజీ డబ్బులు కార్మికులకు జీతాలు చెల్లించడానికి, అలాగే ప్లాంట్లో యంత్ర సామగ్రి అభివృద్ధి కోసం వినియోగించాలని, అప్పులు లాభాల బాట పట్టిన తర్వాత చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలను చైతన్యం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు.